వెల్కమ్ బ్యాక్ టు హనీ అండ్ మామ్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా వెదర్ అది ఎలా ఉందో, ఎంత కూల్గా, అది క్లౌడీగా, మబ్బుగా ఉంది. సో ఈ టైంలో ఎవరికైనా ఏంటి పకోడీ కానీ అలా చేసుకొని తినాలనిపిస్తుంది. నాకు అనిపించింది అదే ఏమైనా చేద్దాము అని. కాకపోతే ఏంటంటే ఎప్పుడు పకోడీ బజ్జీ ఇలా కాకుండా ఈరోజు KFC స్టైల్లో చికెన్ పాప్కార్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఈజీ అనండి, అంటే 100% KFCలో రాదు, కానీ మినిమం 90% అయినా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా హర్బ్స్ అవి ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. నేనేంటంటే మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అండ్ టేస్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా, ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం కాదండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. కారం అండ్ సాల్ట్, పెప్పర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సోయా సాస్, ఒక 1 ఎగ్ యూజ్ చేస్తున్నాను నేను, అండ్ మైదా, కార్న్ఫ్లోర్, ఇది లెమన్ జ్యూస్, 2 లెమన్స్ని కట్ చేసి నేను జ్యూస్ తీసుకున్నాను, అండ్ చికెన్ ఒక 1/4 పావు కేజీ అంటారు కదా, 1/4 కేజీ, అండ్ కొన్ని కార్న్ఫ్లేక్స్ ఎందుకు అంటే అలా క్రిస్పీగా కోటింగ్ వస్తాయి కదండి, దానికోసం. మీకు అలా నచ్చకపోతే, మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఇది కూడా స్కిప్ చేయొచ్చు మీరు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. అండ్ ఇవేనండి, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ ఉంది కదండి, దీన్ని నేను కొంచెం సాల్ట్ వేసి వాటర్తో ఫుల్గా నీట్గా వాష్ చేసుకున్నాను ఒక 3 times. మరీ ఎక్కువసేపు వాష్ చేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ చికెన్ ఉంది కదా, దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాము. దీన్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. నేను ఈ సైజ్ పీసెస్ తీసుకున్నాను. కొంచెం పాప్కార్న్ అంటే కొంచెం చిన్న సైజులో ఉంటేనే బాగుంటాయి కదా, మనకి తినడానికి ఈజీగా ఉండేటట్టు. ఇలా తీసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ సాల్ట్ ఒక 1 స్పూన్, అండ్ ఇది పెప్పర్ పౌడర్ కూడా ఒక 1 స్పూన్. మనకి ఇందులో ఈ స్పైస్ మొత్తం ఈ చిల్లీ పౌడర్ది అండ్ ఈ మిరియాల పొడిదేనండి. అండ్ ఒక బిగ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఒకసారి మిక్స్ చేసుకుందాము. యాక్చువల్గా నాకు కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. ఏదైనా వెరైటీగా ట్రై చేయడం ఇష్టం, ఎప్పుడు చేసుకున్నట్టు కాకుండా. అందుకే ఇలా ట్రై చేస్తూ ఉంటాను. KFC స్టైల్లో అంటే మనకి వాళ్ళు ఇంకా హర్బ్స్ అవి ఎక్స్ట్రా యాడ్ చేస్తారు, సో అందుకే మనకి ఆ ఫ్లేవర్ వస్తాయి. ఇదేంటంటే సింపుల్గా మనకి ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం లెమన్ జ్యూస్ వేసుకున్నాము. 2 లెమన్స్ తీసుకున్నాను కదా, అది మళ్ళీ ఒకసారి దీన్ని ఒక మినిమం మీకు టైం లేకపోతే ముందు ఒక 1/2 hour ముందన్నా మ్యాగ్నేట్ చేసుకోవాలి. దీన్ని ఎంత మ్యాగ్నేట్ అయితే అంత బాగుంటుందండి. 1 hour లేదా ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా లెమన్ మొత్తం ఏంటంటే చికెన్లోకి వెళ్ళి అందులో ఉన్న వాటర్ అంతా తీసేస్తుంది. సో ఏంటంటే ఈ పీసెస్ అన్ని సాఫ్ట్గా అవుతాయి బాగా. కొంతమంది ఏంటంటే ఇందులోనే ఎగ్ కూడా యాడ్ చేసేస్తారు, నేను ఎగ్ యాడ్ చేయట్లేదు. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక 1 hour మ్యాగ్నేట్ చేసుకుంటాను. ఒక 1 hour దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. 1 hour తర్వాత ఇది ఎలా చేసుకోవాలో మళ్ళీ చూపిస్తాను. 1 hour అయిందండి. 1 hour అయితే ఏంటంటే చూసారు కదా, కొంచెం వాటర్ అవుతుంది. ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీనికి కోటింగ్ అది ప్రిపేర్ చేసుకున్నాము. ఒక బౌల్ తీసుకొని నేను ఒక ఎగ్ వేసుకుంటున్నాను. ఈ కోటింగ్ కి ప్రిపేర్ చేసుకున్నాము. ప్లేట్ తీసుకొని ఇందులో మైదా యాడ్ చేస్తున్నాను. మనం తీసుకునే చికెన్ క్వాంటిటీ బట్టి మనం చేసుకోవాలండి.
అండ్ ఇందులోనే కార్న్ఫ్లోర్ ఎందుకు అంటే మనకి క్రిస్పీగా రావడానికి బైండ్ అవుతుంది. మైదా ఎంత వేసుకుంటామో కార్న్ఫ్లోర్ అంత వేసుకోవాలి. అండ్ ఇందులోకి కొంచెం చిల్లీ పౌడర్, ఒక 1 స్పూన్, సాల్ట్ ఒక 1/2 స్పూన్, అండ్ పెప్పర్. ఆల్రెడీ చికెన్లో వేసారు కదా, ఇందులో ఎందుకు అంటే మనం చికెన్లో వేసింది ఏంటంటే చికెన్కి పడుతుంది. ఇలా ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇంకో ప్లేట్లో ఈ కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి కదా, వీటిని ఏంటంటే క్రష్ చేసుకోవాలి. జస్ట్ ఇలా, మరీ పెద్దగా ఉండకూడదు. మరీ ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు అది చికెన్ అది దీన్ని డిప్ చేస్తాం కదా, సో ఏంటంటే మళ్ళీ యూజ్ చేసుకోలేము అవి మిగిలిపోయినా. మీకు ఇంకా సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువ వేయద్దు. నేను కొంచెమే వేసుకున్నాను, దీన్నే మళ్ళీ ఒకసారి ఇలా చేసుకున్నాను. పక్కన మన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని ఇందులో ఈ ఫ్లోర్లో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలండి. ఇలా బాగా ప్రెస్ చేస్తే ఏంటంటే చూస్తున్నారు కదా, నేను ప్రెస్ చేస్తే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది బయటికి, సో ఇంకా బాగా స్టిక్ అవుతుంది. ఇలా ఒకసారి ఇలా పెట్టుకొని బాగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసాం కదా, ఇలా వస్తాయి. ఇప్పుడు ఈ ఎగ్లో పెట్టుకోవాలి. ఎగ్లో వల్ల ఏంటంటే స్టిక్ అవుతుంది అది బాగా. ఇప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్లో ఏంటంటే ఇలా వేసి బాగా ప్రెస్ చేయాలి. నా దగ్గర కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నానండి, లేదా మీరు ఏం చేస్తారంటే ఇందులో డిప్ చేస్తారు కదా, ఈ ఫ్లోర్లో డిప్ చేశాక ఈ ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, ఇందులో వేసి మళ్ళీ ఆ ఫ్లోర్లోనే వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే 2 కోట్స్ లాగా వస్తాయి, కొంచెం ఇలా పాప్కార్న్ లాగే వస్తాయి. ఇలా అయ్యాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఇలా ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇలా మిగతా కూడా చేసుకోవాలి. జస్ట్ ఇలా వచ్చాయండి. కొన్ని చేశాను నేను, మీకు చూపిద్దాం కదా అని. మిగతావి నేను తర్వాత చేస్తాను. నాకు ఇంకా కార్న్ఫ్లేక్స్ కూడా పట్టాయి. ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్తో ఇంకా 2 బౌల్స్ ఎక్స్ట్రా పట్టాయి, అండ్ 1 ఎగ్ ఎక్స్ట్రా పట్టింది. ఫ్లోర్ సరిపోయింది నాకు. ఫస్ట్ ఇవి ఆల్రెడీ వెట్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకోవాలి. ఫ్లోర్లో బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆ వాటర్ అంతా ఫ్లోర్ ని బాగా పీల్చుకుంటుంది. తర్వాత ఎగ్ లో పెట్టుకోవాలి. ఎగ్ లో పెట్టాక అప్పుడు కార్న్ఫ్లేక్స్ లో వేసుకోవాలి. ఇలా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ పెట్టుకుని ఇందులో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఈ కార్న్ఫ్లేక్స్ ఏంటంటే ఊడిపోయే ఆయిల్ మొత్తం అయిపోతాయి. నేను ఒక 1 ఇయర్ తర్వాత వీటిని ట్రై చేస్తున్నాను. హిట్ అయితే మీరు కూడా ట్రై చేయండి, ఫట్ అయితే తిట్టుకోకండి. గాడ్స్ గ్రేస్ వస్తే బాగుంది. మరీ అస్సలు ఊడిపోకుండా ఉండవండి, ఎందుకంటే కొన్ని లైట్గా స్టిక్ అవుతాయి కదా, వెట్ అది ఎక్కువ లేని ప్లేస్లో. అవి కొంచెం ఊడిపోతాయి, మిగతావన్నీ వచ్చేస్తాయి. స్లోగా, మరీ ఎక్కువ తిప్పేద్దు వెంటనే.
చూసారు కదా మన టేస్టీ క్రిస్పీ చికెన్ పాప్కార్న్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, యమ్మీగా సేమ్ కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. చెప్పాను కదా అయిపోయే టైంకి వస్తుందని, ఇప్పుడు వచ్చింది తినడానికి. చూసారు కదా ఇలా అంటది. చూడండి ఎంత టేస్టీగా యమ్మీగా ఉన్నాయో చూడడానికి. ఇప్పుడు మా చెల్లి టేస్ట్ చేసి అలా వచ్చాయి ఏంటి అని చెప్తుంది. టేస్ట్ చూసారు కదా క్రిస్పీనెస్, అది సేమ్ కేఎఫ్సీ స్టైల్ అలా ఉన్నాయా? నిజంగా లేదండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంది మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చేయండి అని. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. చూసారు కదా క్రిస్పీనెస్, అది సౌండ్ ఎలా వస్తుందో. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టే నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.